హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఎదురు చూస్తున్న మూడో విడత గ్యాస్ సిలిండర్ డబ్బుల గురించి పూర్తి వివరంగా స్పష్టంగా చెప్పబోతున్నాను. ఏ జిల్లాల్లో డబ్బులు పడుతున్నాయి, మీకు వచ్చాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఎందుకు ఇంకా రాలేదో ఆ కారణం ఏమిటో అన్నీ క్లియర్గా చెబుతాను. సో ఇప్పుడు గ్యాస్ సిలిండరు విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే, ప్రభుత్వం చెప్పింది కదా గత ఏడాది మూడో విడత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని పూర్తి చేస్తామని. ఇప్పటికే ప్రభుత్వం ఆ మూడో విడత డబ్బులను విడుదల చేయడం మొదలుపెట్టింది. కానీ కొన్ని రోజుల క్రితం వచ్చిన తుఫాను కారణంగా కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ రోజు నుంచి మూడో విడత డబ్బులు క్రమంగా పడడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, మన్యం ప్రాంతాల్లో డబ్బులు పడుతున్నాయి. మిగిలిన జిల్లాలో కూడా ఈ డబ్బులు ఈ నవంబర్ మొదటి లేదా రెండో వారంలో పడే అవకాశం ఉంది. అంటే నవంబర్ 7వ తేదీలోపు మ్యాక్సిమం పడిపోతాయి. లేదంటే గనక ఇంకా అప్పటికీ ఎవరికి పడకపోతే 14వ తేదీలోపు అందరికీ పడిపోతాయి. ముందుగా రెండో విడత వచ్చిన వారికి ఈ మూడో విడత కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కానీ కొంతమందికి మాత్రం రాకపోవడానికి ముఖ్యమైన కారణం కేవైసీ పూర్తి చేయకపోవడం. ఇప్పుడు కేవైసీ అంటే ఏమిటంటే మీ ఆధార్ కార్డు, గ్యాస్ బుక్కు, బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు అన్నీ ఒకదానితో ఒకటి లింక్ చేయడం. ప్రస్తుతం ప్రభుత్వం ఆధార్ త్రూ పేమెంట్ చేస్తుంది. అంటే ఆధార్ ద్వారా మీ వివరాలు వెరిఫై చేసి డబ్బులు పంపుతారు. కాబట్టి మీరు ఆధార్ లింక్ చేయకపోతే లేదా తప్పుగా లింక్ చేసి ఉంటే డబ్బులు రాకపోవచ్చు. ఇంకో విషయం, చాలామంది గ్యాస్ డీలర్ దగ్గరకు నేరుగా వెళ్ళి సిలిండర్ తీసుకుంటున్నారు. కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చైనా సరే. కానీ మీరు ఇలా తీసుకుంటే ప్రభుత్వ రికార్డులో అది బుక్ అయినట్లు నమోదు కావడం జరగదు. ప్రభుత్వం డేటా ఆధారంగా మాత్రమే సబ్సిడీ ఇస్తుంది. అందుకే మీరు తప్పకుండా ఆన్లైన్ ద్వారా లేదా ఫోన్లో గ్యాస్ బుక్ చెయ్యాలి. బుక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెబితే డీలర్ యాప్లో అది రిజిస్టర్ అవుతుంది. ఇలా రిజిస్టర్ అయిన వాళ్ళ వివరాలు ప్రభుత్వానికి వెళ్తాయి. ఆ తర్వాత డబ్బులు పంపబడతాయి. అందువల్ల ఇక ముందు మీరు ఎప్పుడు డైరెక్ట్గా తీసుకోకుండా తప్పకుండా బుక్ చేసుకొని సిలిండర్ తీసుకోండి. లేట్ అయినా పర్వాలేదు, కానీ బుక్ చేసుకున్న వారికి మాత్రం ప్రభుత్వం తప్పకుండా డబ్బులు జమ చేస్తుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.